తెలంగాణ రాజకీయం ప్రస్తుతం బీసీల చుట్టూ తిరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుల మధ్య బీసీల రిజర్వేషన్లు ప్రాధాన్యతపై మాటల యుద్ధం కొనసాగుతుంది. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే బండారు దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ నిలబెడితే కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చేలా ఒప్పిస్తానని ఆయన స్పష్టం చేశారు. దీనికి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీకి బీసీలపై నిజంగా ప్రేమ ఉంటే పొన్నం ప్రభాకర్ లేదా మహేష్ కుమార్ గౌడ్ను ముఖ్యమంత్రిని చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఒకవైపు ఈ విధంగా రాజకీయ విమర్శలు జరుగుతుండగా మరోవైపు 42% రిజర్వేషన్ల అమలుపై రాజకీయ పార్టీలు పోటాపోటీ ప్రకటనలు చేస్తున్నాయి. రాజకీయ, విద్య, ఉద్యోగ అవకాశాలలో 42% రిజర్వేషన్ల అమలుపై ప్రధాన పార్టీలు ఎవరికి వారే తలో రకంగా ప్రకటనలు చేస్తూ బీసీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణ రాజకీయం ప్రస్తుతం బీసీల చుట్టూ తిరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుల మధ్య బీసీల రిజర్వేషన్లు ప్రాధాన్యతపై మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే బండారు దత్తాత్రేయను ఉపరాష్ట్రపతిని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ నిలబడితే కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చేలా ఒప్పిస్తానని ఆయన స్పష్టం చేసింది. దీనికి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీకి బీసీలపై నిజంగా ప్రేమ ఉంటే పొన్నం ప్రభాకర్ లేదా మహేష్ కుమార్ గౌడ్ను ముఖ్యమంత్రిని చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఒకవైపు ఈ విధంగా రాజకీయ విమర్శలు జరుగుతుండగా మరోవైపు 42% రిజర్వేషన్ల అమలుపై రాజకీయ పార్టీలు పోటాపోటీ ప్రకటనలు చేస్తున్నాయి. రాజకీయ, విద్య, ఉద్యోగ అవకాశాలలో 42% రిజర్వేషన్ల అమలుపై ప్రధాన పార్టీలు ఎవరికి వారే తలో రకంగా ప్రకటన చేస్తూ బీసీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.